హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తమలో చూసి అర్థమయ్యి ఉంటుంది. ఈరోజు ఎగ్ రైస్ చేయబోతున్నాను. సింపుల్ ఎగ్ రైస్ ఎలా చేయబోతున్నాను. ఇంకా మాకు కొంచెం అన్నం చల్లన మిగిలింది. ఇంకా చాలా ఈజీగా చెప్పేస్తున్నానండి, పెద్ద సోది లేకుండా. మొత్తానికైతే ఒక 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. దాన్ని మొత్తం 3 ఎగ్స్ తీసుకొని మంచిగా కలుపుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. మంచిగా చేసుకున్న తర్వాత గిన్నె అయితే పెట్టాను. అందులో ఆయిల్ వేసాను, తర్వాత కొన్ని ఆవాలు వేసాను. ఆవాల్సిన తర్వాత కొంచెం ఒక క్యారెట్ అయితే చిన్న కట్ చేసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే నాకు లేదు, ఉన్నాయి టేస్ట్ చెప్తున్నాను నేను మాత్రం. సింపుల్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది మొత్తం. ఎగ్ రైస్ మాత్రం టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అబ్బా. చెప్తున్నా చూడండి. ఒక 4 ఎగ్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను, కనిపిస్తున్నా చూడండి. ఇంకా 2 హ్యాండ్స్ తోటి ఒక చేతితో వీడియో తీయడం, ఒక చేతితో కలపడం చాలా కష్టమైపోయింది వీడియో. అందుకే ఎటేటో కనిపిస్తుంది వీడియో మాత్రం. మొత్తానికైతే చిన్న ప్రాసెసే చెప్తున్నా, చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా కొంచెం యూజ్ అవుతుంది అనేసి. ఇంకొక క్యారెట్ అయితే తీసుకున్నాను, ఒక పెద్ద క్యారెట్ చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను, అందులో ఆవాలు వేసుకున్న తర్వాత చిన్న క్యారెట్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అయితే లేదు, కొత్తిమీర మీరు ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. కరివేపాకు వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఇక 4 ఎగ్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత అయితే క్యారెట్ అయితే మంచిగా వేగిపోవాలి. బాగా వేగిపోతేనే మంచిగా టేస్ట్ అనేది ఎగ్ రైస్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే సింపుల్గానే చూపించబోతున్నాను, పెద్ద ప్రాసెస్ అనేది ఏం లేకుండా. ఎందుకంటే మాకు నైట్ చల్లనం చాలా మిగిలింది, ఇంకా కొంచెం వేడివేడిగా ఉంటుంది, ఎగ్ రైస్కి బాగుంటుంది అనేసి సింపుల్గా వేసేసాను. ఇంకా చల్లనం తినలేకుండా ఇలా తినే కొంచెం బెటర్ కదా అన్నట్టుగా ఇక మీకు కూడా వీడియో షేర్ చేద్దామని ఒక చిన్న వీడియో అయితే తీసానబ్బా. మీకు నచ్చితే మాత్రం చూసి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక క్యారెట్ అయితే మొత్తానికి అయితే వేగిపోయింది. ఇంకా ఆయిల్లో క్యారెట్ అయితే నేను కొంచెం లైట్ కారం వేసుకున్నాను, ఎందుకంటే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, కారం ఎక్కువ ఉండదు. ఎగ్ రైస్కో కారం లేనిదైతే వేస్టే, ఇంకా టేస్ట్ మాత్రం ఉండదు. సరిపడ కారం అయితే వేసుకున్నాను. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. రైస్ని బట్టి మీరు తినే కారం బట్టి వేసుకోండి. ఇంకా సింపుల్ ప్రాసెస్ ఇది మాత్రం. ఇంకా కారం వేసుకున్న తర్వాత అందులోకి అయితే ఇప్పుడు కలిపించుకున్న ఎగ్స్ అయితే 4 ఎగ్స్ కలుపుకున్నాను చెప్తున్నాను కదా. ఆ ఎగ్స్ అయితే మంచిగా కలుపుకోవాలి, ఇట్లా సోనా ఇట్లా అంతా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా ఎగ్ మొత్తం అందులోకి పోసేసుకోవాలి. ఇంకా క్యారెట్ మంచిగా వేగిపోయింది, అందులోకి ఎగ్ మొత్తం పోసుకున్న తర్వాత ఇంకా టేస్ట్ మాత్రం బాగా ఎగ్ రైస్ మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, 10 మినిట్స్లో అయిపోతుంది. వేడిగా అన్నం తినొచ్చు అబ్బా, చల్లన్నం తిన్న ఫీలింగ్ లేకుండా మంచిగా వేడిగా అన్నం తిన్న ఫీలింగ్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా టేస్ట్ బాగుంది. ఇంకా 10 మినిట్స్ ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక క్యారెట్ 2 పచ్చిమిర్చి ఉంటుంది చాలు. ఇంకా నేనైతే ఇంకా అందులోకి ఎగ్ మొత్తం అందులోకి పోసేసుకున్నాను, క్యారెట్లోకి పోసుకున్న తర్వాత కలుపుతున్నాను చూడండి. ఇంకా దీంతో కలుపుతున్నాను. ఇంకా అందుకే అదే నేను చూపిస్తున్నాను మీకైతే ఫార్క్తో కలుపుకుంటున్నాను. కొంచెం ఫార్క్తో కలుపుకుంటే కొంచెం విడివిడిగా ఎగ్స్ అనేది మంచిగా విడివిడిగా అవుతాయి అని ఫార్క్తో కలుపుకున్న తర్వాత ఇంకా దాంతో విడివిడిగా మంచిగా అవుతాయి. గంట దానికంటే దీంతో చక్కగా అవుతాయి అన్నట్టు. ఎగ్ అయితే మంచిగా విడగొట్టుకోవాలి. విడిపోయిన తర్వాత ఇంకా టేస్ట్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. చూడండి, ఎగ్ మాత్రం చాలా విడిపోయింది మంచిగా. దానికే నీట్గా ఉండాలి, అడుగైతే అంటకూడదు. అడుగంటే మాత్రం ఎగ్ రైస్ మాత్రం టేస్ట్ రాదు. ఇంకా అందులోకి అయితే నేను కొంచెం లైట్ పసుపు అయితే తీసుకుంటున్నాను. ఎగ్ రైస్లోకి కొంచెం పసుపు తక్కువనే వేసుకోవాలి. ఎల్లో కలర్గా కనిపిస్తే మళ్ళీ లెమన్ రైస్ లాగా వేరే డిఫరెంట్గా కనిపిస్తుంది. అందుకనేసి కొంచెం మనకి ఎగ్ రైస్ అంటే రెడ్ డిష్లో ఉండాలి. ఇక కొంతమంది సాసులు, టమాటా సాస్ అన్నీ ఏదో డిఫరెంట్ వేసుకుంటారు. నేనైతే సింపుల్గా ఇలా చేసుకుంటాను అబ్బా ఎప్పుడైనా కూడా. నాకైతే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏదో చికెన్ మసాలా కూడా వేస్తాను నేను, లైట్ చికెన్ మసాలా కూడా వేస్తాను. దాని ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంకా అందరూ వేస్తారో నాకైతే తెలియదు, నేనైతే వేస్తాను. మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ మసాలా అయితే లైట్గా వేసేసాను. అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసాను. వేసిన తర్వాత కలుపుకున్నాను, చక్కగా కలుపుకోవాలి మంచిగా. ఇంకా ఎగ్, క్యారెట్, ఉప్పు, కారం అన్నీ మంచిగా పట్టేటట్టుగా మంచిగా కలుపుకున్న తర్వాత ఏం లేదు, ఇక అందులోకి రైస్ తీసుకొని అందులోకి వేసుకోవడమే. ఇంకా మంచిగా వేగిన తర్వాత చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. 10 మినిట్స్ వేసుకోవచ్చు అబ్బా, పెద్ద ప్రాసెస్ ఏం లేకుండా. ఇంకా రైస్ అయితే మళ్ళీ నేను వేడిగా ఏమి వండలేదు చెప్తున్నా కదా. మాకైతే చల్లన్నం చాలా మిగిలింది. మా సైడ్ అయితే మిగిలిన చల్లన్నం అంటాము, కొంతమంది సద్దన్నం అంటారు, కొంతమంది ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మా తెలంగాణ సైడ్ మాత్రం మేమైతే చల్లన్నమే అంటాం మేము. పోనీ సద్దన్నం కూడా అనుకోవచ్చులేండి. ఇంకా అది వేస్ట్ కాకుండా ఇంకా మార్నింగ్ చేసిన అన్నం ఉంది, ఇంకా నైట్కి పిల్లలు తినలేరు కదా, వేడిగా ఉంటుంది అనేసి ఇట్లా చేసుకొని తినండి. చాలా చాలా టేస్ట్, ఒక్క మెత్తు కూడా లేకుండా తినేసినాం. చాలా టేస్ట్ వచ్చింది, కలర్ఫుల్గా ఉంది. క్యారెట్ మాత్రం వేసుకో మర్చిపోకండి. మీకు వీలైతే ఇంకా క్యాప్సికమ్ అది కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేసేసాను.
మీరు ట్రై చేయండి. చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం బాగా వస్తుంది డిఫరెంట్గా. పిల్లలు కూడా వేడివేడిగా చల్లనది నా ఫీలింగ్ కూడా ఉండదు. ఒక 3-4 ఎగ్స్ 4 ఎగ్స్ పోసుకోవడం రూల్ ఏం లేదు, 3 ఎగ్స్ అయినా పోసుకోవచ్చు. మొత్తానికైతే ఎగ్స్ చికెన్ మసాలా మాత్రం వేసుకోవడం మాత్రం మర్చిపోకండి అబ్బా. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎగ్ రైస్లో మాత్రం. అందరు వేసుకోకపోవచ్చు బహుశా, కానీ వేసి చూడండి ఒకసారి. టేస్ట్ మాత్రం నా ఫ్లేవర్ మాత్రం అద్దరిపోతుంది. ఇంకా చూడండి పొడి పొడిగా వేడివేడిగా అన్నం మాత్రం బాగుంది. ఇలా మాత్రం ట్రై చేయండి, మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చల్లనం తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. ఒక 3 ఎగ్స్తో అయితే మంచి వేడి ఎగ్ రైస్ మాత్రం రెడీ అవుతుంది. ఇంకా కావాలంటే ఇలా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర మాత్రం నా అక్కడ లేని వేసుకోలేదు. ఇంకా ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. కానీ అన్నీ మన ఇంట్లో ఉండాలని రూల్ ఏం లేదు కదా అబ్బా. ఒకసారి ఉంటాయి ఒకసారి ఉండే టైంకు. కాబట్టి నేను ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే సింపుల్ చేసుకోవడానికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.